తాకట్టు పెడుతున్నాడు ఆయన. కాబట్టి నేను బయటకు వస్తున్నానని చెప్పి 41 మంది ఎమ్మెల్యేలు ఏకంగా 57లో 41 మంది ఎమ్మెల్యేలు అతనితో వచ్చేసారు. అతను వచ్చి బీజేపీతో కలిశాడు. అక్కడ భారతీయ జనతా పార్టీ తనకేమన్నా ముఖ్యమంత్రి హామీ ఇచ్చేమన్నా తీసుకొచ్చిందా? లేదు. అతను ఆ రోజున ప్రకటించింది ఏంటి? భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా అన్నాడు. సరే, అంత వినమ్రంగా ఉన్నాడు కదా అని బీజేపీ ఏం చేసింది? మరాఠీ ఫేస్ కదా అని చెప్పి అతన్నే ఏకంగా సీఎం చేసేసి అది అతనిలో ఒక కొత్త ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అది సరే సీఎంగా చివరిదాకా ఉన్నాడు. అయితే శివసేన పార్టీ ఓ రకంగా అతని పరం అయ్యింది అంటే గుర్తు, శివసేన పేరు, సింబలు ఇవన్నీ అతనికి ఎట్టొచ్చినాయి? బీజేపీ సపోర్ట్ ద్వారా వచ్చినాయి. సెంటర్లో వాళ్ళు ఉంది కాబట్టి, ఈసీ మీద సెంటర్లో బీజేపీ పలుకుబడి ఉంటది కాబట్టి. అట్లాగే షిండే ఇదే అజిత్ పవార్, శరద్ పవార్ నుండి యువతరికి చీలు వచ్చినోడు, 2 సార్లు బీజేపీని మోసం చేసినోడు. అతను కూడా పార్టీని చీల్చొస్తే అతనికి శివసేన ఒరిజినల్ అంటే శివసేన వ్యవస్థాపకుడి కొడుక్కి వారసత్వం దక్కల, షిండేకి దక్కింది ఎన్నికల సమయం. అట్లాగే ఇక్కడ శరద్ పవార్ వ్యవస్థాపకుడు ఎన్సీపీకి, ఆయనకి పార్టీ దక్కల, ఇటు ఈయనకి దక్కింది. లైక్ తెలుగు